అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు టమాటా పచ్చడి తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటా 1.5 కిలో సన్నగా ఇలా కోసుకోవాలి. అలాగే చింతపండు 300 గ్రాములు, ఇందులో మంచిగా ఇవి కూడా సన్నగా అన్నీ కోసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి కొంత వెల్లుల్లి, ఇదేమో అంటే తిరగమాత వేసేటప్పుడు ఈ వెల్లుల్లి ఏంటంటే కచ్చా పక్క కొద్దిగా దంచి పెట్టుకోవాలి. కరివేపాకు, మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, మిర్చి పౌడర్, ఉప్పు. ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో తరిగి పెట్టుకున్న టమాటాలని అలాగే వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న చింతపండు, వెల్లుల్లి 2 కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా మొత్తం నీళ్ళంతా ఇంకిపోవాలి. గట్టిగా ఈ టమాటా అంతా గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బాండులి పొయ్యి మీద పెట్టి అందులో మంచిగా నూనె పోసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు దూరగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ చల్లారే వరకు స్టవ్ మీద దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా నూనెని ప్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి. ఒక కప్పు ఉప్పు కలుపుకోవాలి. 2 కప్పుల కారపొడి కలుపుకోవాలి. మెంతులు, ఆవాలు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన నూనె ఈ పచ్చడిలో మొత్తం వేసి కలుపుకోవాలి. టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇది చపాతీలు, దోశల్లో, పరోటాల్లో చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా రుచికరంగా ఉంటుంది.